అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక ఛాలెంజ్ విసిరారు. వరుసగా కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్తు, తర్వాత ఇప్పుడు ఫార్ములా, తర్వాత ఇప్పుడు ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి సిట్ విచారణ, ఇవన్నీ జరుగుతూ ఉండగానే ఇంకొకటి కూడా మీరు రద్దు చేయండి, భూ కేటాయింపులు గతంలో జరిగినటువంటి అనేటువంటిది చర్చకు తావిచ్చే ప్రయత్నం చేశారు కేటీఆర్. అదే కోకాపేట్కి సంబంధించినటువంటి భూముల వేలం, ఎకరం 100 కోట్లు, ఆ టైంలో జరిగినటువంటి పెద్ద చర్చ. 10,000 కోట్ల సంబంధించినటువంటి కేటాయింపులు జరిగాయనేటువంటి ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. దాన్ని కూడా రద్దు చేయాలని బీఆర్ఎస్ఏ ఉల్టా గవర్నమెంట్ని అడుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడదాం. కేటీఆర్ గారు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. అసలు మాట్లాడడానికి సిగ్గుండాలి. మళ్ళీ ఆ రోజు ఏదైతే భూములు కేటాయించినప్పుడు సోయి లేక భూములు కేటాయించారా, మరి ఆ రోజు అడ్డగోలుగా ఏదైతే సంబంధించి ప్రభుత్వ ఆస్తుల్ని తక్కువ కట్టబెడుతుర్రు, ఏదైతే అక్రమాలు చేస్తున్నప్పుడు ఆ రోజు సోయి లేకుండా మీరు వివరించారు అని చెప్పి కేసీఆర్ గారిని ముందు బయటకు వచ్చి ఒప్పుకోమని చెప్పండి. తెలంగాణ ప్రజానికానికి బహిరంగ క్షమాపణ చెప్పండి. ఆ రోజు తెలంగాణ సొమ్ముని మా కుటుంబం కోసమో మా కోసమో మేము ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా మాకు లాభాలు వచ్చే విధంగా మేము ఆ రోజు ఈ యొక్క వేలాలను వేసినామని ఒప్పుకోమని చెప్పండి. అండ్ 100% ఆ రోజు దానిపైన ప్రశ్నించిన విధంగా ప్రొసీజర్ వైజ్ ప్రతి ఒక్క దానిపైన కూడా ఎంక్వైరీ జరుగుతుంది, ఆ భూముల పైన కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించిన దానిపైన ఈరోజు ఏదైతే శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ మీరే 2 రోజుల క్రితము మేము రైతులకి పక్షపాతులం అని చెప్పి రైతులకి సంబంధించిన కండువాలు మెడలో వేసుకొని రైతుల గురించి చర్చ జరగాలని చెప్పి వచ్చారు. సరే, మీరు చెప్పిండ్రు నిజంగానే రైతుల గురించి చర్చ జరగాలి, వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలవాలని చెప్పని ఈరోజు శాసనసభలో మండలిలో యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి వెన్నుముక సొంటైన రైతాంగాన్ని గురించి చర్చ ఉంటే ఆ చర్చలో పాల్గొనకుండా ఒక వ్యక్తి కోసం, అంటే ఫార్ములా ఈ రేసింగ్ అనేది కేవలం కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక వ్యక్తి, ఇది కేవలం ప్రభుత్వంలో ఉన్న ఆ ప్రొసీజర్ ప్రకారంగా చేస్తే మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఈ ప్రొసీజర్ని అతిక్రమించి ఒక వ్యక్తి పైన నమోదవుతున్న ఒక కేసు, ఒక వ్యక్తి పైన నమోదవుతున్న ఒక కేసు పైన ఉన్నంత చిత్తశుద్ధి మీకు రైతుల పైన లేదని చెప్పి వారి యొక్క వ్యవహారము, వారి యొక్క వ్యవహార శైలి వల్ల ఈరోజు చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి కనబడుతుంది. అంటే మీకు రైతులు కానీ ప్రజల సమస్యల పైన కానీ మీకు చిత్తశుద్ధి లేదు. మీకు కేవలము బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి దేనిపైన ఉంది? కల్వకుంట్ల కవిత గారు లోపల పోతే దానిపైన మీకు చిత్తశుద్ధి ఉంటుంది, కేటీఆర్ గారు జైల్లో పోయే పరిస్థితి వస్తే దానిపైన మీకు చిత్తశుద్ధి ఉంటుంది, కేసీఆర్ గారిని లోపలేస్తారనే మాటలు బయటకు వస్తే దానిపైన మీకు చిత్తశుద్ధి ఉంటుంది తప్ప తెలంగాణ ప్రజల పట్ల అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ మీకు చిత్తశుద్ధి లేకుండే. కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఇంకేమన్నా మాకు తెలిసి తెలియక ఏమన్నా తప్పులు జరుగుతాయి వాటిపైన వచ్చి అసెంబ్లీలో ఆ ఒక అంశాలపైన మాట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ గారి పైన ఉంటుంది. అవన్నిటినీ మర్చిపోయి ఈరోజు అయ్యో కేటీఆర్ గారిని లోపలేస్తారు అని చెప్పి పదే గతంలో కేటీఆర్ గారు ఒక వ్యాఖ్య చేశారు. జైలుకు పోతే ఎందుకు భయపడతారు, నిరూపించుకొని ఆనుమత్యం లెక్క బయటికి రావాలని చెప్తుండే. ఇప్పుడు అదే కేటీఆర్ క్వాష్ అప్లై చేసినట్టుగా తెలుసు. మీరు స్వతహాగా అడ్వకేట్ కూడా కాబట్టి, సరే జనరల్గా డాక్టర్ కాబట్టి ఈ జనరల్గా ఈ యాక్సెప్టెన్స్ ఉంటుందా జనరల్గా? ఇప్పుడు గతంలో కేటీఆర్ గారే తప్పు చేస్తే ఏముంది, జైలుకు పోయి ఆనుముత్యం లెక్క కడిగిన ముత్యం లెక్క బయటికి రావాలని చెప్పి మాట్లాడిన కేటీఆర్ గారు ఈరోజు నేను కూడా అదే చెప్తున్నా, నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నావు? గుమ్మడికాయలు దొంగోరంటే భుజాలు తడుపుకున్నట్టు ఎప్పుడేదేమైనా నన్ను లోపలేస్తారు, ఆడేయాలి, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కావాలి, అందరు రావాలి, కార్యకర్తలు అందరు రావాలి, ప్రజలందరూ సహకరించాలి. నువ్వు దొంగతనం చేసి ప్రజల్ని సహకరించమన్నాడు ఎక్కడిది? నువ్వు దొంగతనం చేసినప్పుడు నీ దొంగతనం చేసినావో లేదో కోర్టులో ప్రూవ్ చేసుకో. నువ్వు విదేశాల్లో చదువుకున్నా, నేను చట్టాన్ని గౌరవిస్తా అని చెప్పి మాట్లాడిన నువ్వు ఈరోజు చాలా స్పష్టంగా ఒక భయము, నువ్వు చేసిన దొంగతనాన్ని, నీ యొక్క వైఖరి, నువ్వు మాట్లాడుతున్న మాటలు, నీ పార్టీ వ్యవహరిస్తున్న తీరు చాలా స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళ పార్టీలనే ద్వంద్వ వైఖరి ఉంది. కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడంలో ప్రొటెస్ట్ అయిందని చెప్పి కొంతమంది సభ్యులు వాళ్ళే వస్తలేరు, కొంతమంది సభ్యులు వాళ్ళే ప్రస్తావిస్తలేరు. నిజంగా నిన్న వారు ప్రదర్శించిన ఒక దానికి కూడా ఏదైతే చేతులకి సంఖ్యలు వేసుకొని వేరు, చేతులకి సంఖ్యలు వేసుకొని ట్రయల్ చేయాల్సింది పాపం వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న మంత్రుల తర్వాత ముందు దానికి ట్రయల్ చేయాల్సింది కేటీఆర్, హరీష్ రావు గారు. మీరున్నారు ఫస్ట్ లిస్ట్లో. ఆ లిస్ట్లో మీరు ఏదైతే ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు ఆ సంఖ్యలు వేసుకొని రేపు పొద్దున ఏదైతే మీరు చేసిన విధానానికి 100% తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకున్నోళ్ళు ఎవరున్నా, అది కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎవరన్నా కూడా గత ప్రభుత్వంలో అక్రమాలకి పాల్పడితే
వాళ్ళ లెక్క కక్షపూరితంగా నామమాత్రానికి లోపలేయడం కాదు, ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా ఏదైతే చట్టాన్ని గౌరవిస్తూ ఆ ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళపైన 100% చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేటీఆర్ ఒక మాట అన్నారు వెంకట్ గారు ఇందాక, పొన్నం ప్రభాకర్ నిన్న మాట్లాడుతూ కూడా ఈ అంశంలో ఫార్ములా ఈలో ఎక్కడ అవినీతి జరగలేదు, కాకపోతే ప్రొసీజర్ తప్పు జరిగింది ఒప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రిని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా లేదా ముఖ్యమంత్రి మొత్తం యంత్రాంగాన్ని మంత్రులని ఏసీబీని తప్పు పట్టిస్తున్నారా అనేటువంటిది అర్థం అవ్వట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నిజంగా అలా అవినీతి జరగలేదా, నిజంగానే ప్రొసీజర్ తప్పు జరిగింది? ఇప్పుడు ఒకరికి ఏదన్నా టెండర్ ఇవ్వాలని అనుకుంటాం, టెండర్ ప్రక్రియ ఇచ్చే ప్రయత్నంలో కేవలం ఒక వ్యక్తికి వచ్చేటట్టు ఆ వ్యక్తి క్వాలిఫై అయ్యేటట్టు ఆ టెండర్ ప్రక్రియని పెడితే దానిపైన కూడా ఆరోపణలు చేస్తారు. అంటే ఒక వ్యక్తి కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రొసీజర్ని అంతా కూడా ప్రిపేర్ చేసిర్రని. నువ్వు ఫార్ములా ఈ రేసింగ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని నిజంగా నువ్వు పెంచేదే ఉంటే ప్రభుత్వంలో నువ్వే ఉండే, షాడో ముఖ్యమంత్రిగా నువ్వే ఉండే, మంత్రులందరూ కూడా నీ కొట్టంలో కట్టేసుకున్న గొర్రెలెక్క పరిస్థితి వాడుతుండే, ఎవరు నువ్వు ఏడ సంతకం పెట్టమన్నా పెట్టే పరిస్థితి ఉండే. కాకపోతే ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో ప్రొసీజర్ ప్రకారంగా చేసింటే ఆ సమయం పట్టేది. కానీ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా, సంబంధించిన క్యాబినెట్లో డిస్కస్ చేయకుండా, ముఖ్యమంత్రి గారి ఆమోదం లేకుండా, ఎవరి ఆమోదం లేకుండా నువ్వే సింగిల్గా డెసిషన్ తీసుకొని నువ్వు కట్టబెట్టిన విధానం తప్పని నువ్వే అంగీకరిస్తున్నావు. సో కట్టబెట్టిన విధానం తప్పు ఉందంటే 100% దాంట్లో నీకు లావాదేవీలు ఉంటేనే అంత తొందరపడి ఆ ఒక విధానం పరంగా కట్టబెట్టుంటామనేది మేము ఆరోపిస్తున్నాం. ఆ ఆరోపణ నిజమో కాదో నిరూపించాల్సింది న్యాయస్థానము, కోర్టు. ఆ కోర్టు పరిధిలో విచారణ చేయాల్సింది పోలీస్ యంత్రాంగం. పోలీస్ యంత్రాంగం విచారణకు సహకరించాల్సింది బాధ్యత గల ఒక ఎమ్మెల్యేగా నీపైన బాధ్యత ఉంది. అవన్నిటినీ వాటికి సహకరించకుండా అందరినీ కూడా దీన్ని జోడీకరించి శాసనసభలో శాసన మండలిలో ఏదైతే రైతులపైన ఈరోజు చర్చ పెడదామని చెప్పి ఏదైతే మీరు కోరిన విధంగానే, మీరు ఏదైతే మొదటి రోజు మీరు అడిగిన విధంగా రైతులపైన చర్చ పెడితే కూడా దాన్ని కూడా పక్కకి పెట్టి కేవలం నేను లోపల పోవద్దు, అబ్బో నా పైన కావాలి, నన్ను అరెస్ట్ చేయొద్దు అనే దానిపైన ఈరోజు క్వాష్ పిటిషన్ వేసినామంటే నీ దొంగతనాన్ని సరే విచారణ రేపొద్దున ప్రూవ్ అవుతుంది. కానీ నీ వైఖరితో చాలా స్పష్టంగా నువ్వు దొంగవని నీ యొక్క వైఖరితో నువ్వు ఒప్పుకుంటున్నట్టు కనబడుతుంది. ఓకే, అంటే అరెస్టు తప్పదు కేటీఆర్ది. ప్రొసీజర్ ఏముందో సిస్టమ్ ప్రకారం తప్పు చేసినోడు ప్రొసీజర్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఏదైతే కోర్టు ఏమైతే ఆదేశాలు ఇస్తుందో దాని ప్రకారం అరెస్ట్ చేయాల్సిందే. గతంలో మా పైన కేసులు పెట్టి జైల్లో పెట్టినప్పుడు బహుశా కేటీఆర్ గారు మర్చిపోయినారేమో, వాళ్ళ లెక్క ఏదైతే కక్ష సాధింపు చర్యలు భాగంగా ఏ కేసులు లేకపోయినా ఏడనో ఇష్యూ జరిగితే ఏడనో కేసు పెట్టి వాళ్ళ లెక్క ఈ ప్రభుత్వం వ్యవహరిస్తలేదు. ఈ ప్రభుత్వం చాలా స్పష్టతతోటి, కంప్లీట్ ఎవిడెన్స్ తోటి, కంప్లీట్ ఆధారాలతోటి అవన్నీ కూడా గవర్నర్ గారి దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని సంబంధించి వారు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రొసీజర్ ప్రకారం సిస్టమాటిక్గా సిస్టమ్ ప్రకారంగా జరుగుతుంది. రైట్, ఇది వల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ చెప్తా ఉన్నారు. ప్రొసీజర్ ప్రకారమే జరగనుంది అరెస్ట్ అనేటువంటిది. ఇప్పుడు గతంలో అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అనేటువంటి స్టేట్మెంట్ చేసిన కేటీఆర్ ఇప్పుడు ఎందుకు హైకోర్టుకు వెళ్ళి క్వాష్ అప్ చేస్తూ ఉన్నారు, కేసు కాకుండా అరెస్ట్ కాకుండా ముందస్తుగా ఎందుకు వెళ్తా ఉన్నారు అనేటువంటిది క్వశ్చన్ చేస్తూ ఉంది కాంగ్రెస్. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, శాసన మండలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.